హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. మనమైతే టూర్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇది కామారెడ్డి నుండి అయితే మేము బస్సులో వెళ్ళినాము జేబీఎస్ వరకు. అక్కడ నుండి అయితే నైట్ 12కి అట్లా ఉంది ట్రైను. భద్రాచలము అటు నుండి అయితే ఇంకా ఏది వీలైతే అది వెళ్దామనేసి ప్లాన్ వేసుకున్నాము. సడన్లీ ప్లాన్. మామూలుగా నైట్ జర్నీ అయితే పిల్లలకి ఇబ్బంది కాదనేసి తాత్కాల్ ట్రైన్ బుకింగ్ అయితే చేసుకున్నాము టికెట్స్ అయితే. ఇంకా ఇప్పుడు ఇక్కడ కామారెడ్డిలో బస్ ఎక్కినాం కదా, అప్పుడైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. బస్సులో ఎక్కగానే ఒక ఆమె అయితే పర్సు చోరీ చేసినారు, ఎవరో తెలియలేదు పాపం. తనైతే అక్కడ దిగేసింది. నైట్ జర్నీ కదా, నైట్ 12కి అట్లా ఏం వీడియో అయితే తీయలేదు. మార్నింగ్ అయితే అందరికీ చూపిస్తున్నాను వ్యూ అయితే ట్రైన్లో నుండి. బాగుంది, చుట్టూ పొలాలు అవి మొత్తం ఇట్లా పొగలాగుంది, బాగా కనిపిస్తుంది చూడడానికి. అయితే తక్కువ ఖర్చులో వెళ్ళాలంటే ట్రైన్లోనే జర్నీ చేయాలి. టైం కూడా మనకు తెలియకుండా గడిచిపోతుంది డే అయితే. చూడండి, ఇప్పుడైతే గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా, కనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది ఈ వ్యూ అయితే. మనకు కనిపించే నిజస్వరూపంగా సూర్యభగవానుడు అండి. ఏ దేవుళ్ళైనా మనకు కనిపించరు. ఇదైతే రియల్గా మనం దేవుణ్ణి స్వయంగా చూసే దేవుళ్ళల్లో సూర్యభగవానుడు ఒకడు. చూస్తున్నారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మార్నింగ్ 6కి అండి ఈ వ్యూ అయితే. మామూలుగా చలికాలం కదా, చాలా చలి అయితే ఉంది. ఇంకా నైట్ జర్నీ కాబట్టి అంత ఏం ఇట్లా ఏర్పడకుండా గడిచిపోయింది. ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు. మాకైతే 3 బుక్ చేసుకున్నాము సీట్స్ అయితే. ఇంకా 2 దొరికినాయి, ఇంకొకటైతే బుకింగ్ కాలేదు. మామూలుగా సీట్ కూర్చోవడానికి అయితే అయింది. ఎటైనా వెళ్ళాలంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలి. సడన్గా చేసిన అమౌంట్ ఎక్కువ అయిపోయింది. మళ్ళీ ఒక బెర్త్ అయితే దొరకలేదు. ఇంకా చిన్నపిల్లలు కదా, ఇంకా వాళ్ళు పడుకున్నారు. మేమైతే కొద్దిసేపు పడుకున్నాము. భద్రాద్రికి వెళ్ళేటప్పుడైతే కొత్తగూడెంలో దిగినామండి. భద్రాచలం రోడ్ అనేసి స్టాప్ ఉంది. ఇంకా అక్కడ నుండి అయితే షేర్ ఆటోకి అయితే వెళ్తున్నాము. ఇదైతే కిన్నెరసాని బ్రిడ్జ్ అండి. భద్రాచలం నుండి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. భద్రాచలంలో ట్రైన్ అయితే స్టేషన్ లేదు, అందుకే కొత్తగూడెంలో దిగేసి షేర్ ఆటోకి అయితే వెళ్ళాలి. ముక్కోటి ఏకాదశి ఉండే కదా మొన్నటి వరకు, దానికోసం అయితే చాలా ఏర్పాటు చేసినట్టున్నారు. ఇంకా వాటి కోసం ఏర్పాటు చేసిన ఇట్లుంటుంది కదా, కమాండ్స్ టైప్లో కట్టినారు. అదైతే చాలా అడుగడుగునా కనిపిస్తున్నాయి. చాలా జనాలు ఉండేనంట మొన్నటి వరకు అయితే. మేము వెళ్ళినప్పుడు అయితే ఇంకా మామూలుగా తగ్గింది. చూస్తున్నారు కదా, మనమైతే దగ్గరికి వస్తున్నాము గుడి దగ్గరికి అయితే. ఇంకా ఈ పక్కనే అయితే పద్మశాలి కళ్యాణ భవనం అయితే ఉంది. బాగా అనిపించింది అక్కడ చూసేసరికి అయితే. కళ్యాణ మండపం అది. పెళ్ళిళ్ళు అవి చేసుకునే వాళ్ళు, ఫంక్షన్స్ అవి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడైతే బుకింగ్ చేసుకుంటారంట రూమ్స్ అయితే. కళ్యాణం అది జరిపించుకునే వాళ్ళు ఇక్కడ స్టే చేస్తారంట. ఇంకా ఆటో అతను అయితే చెప్పినాడు. మేమైతే 10 years బ్యాక్ అనుకున్నాం వెళ్ళాలనేసి, అప్పుడు క్యాన్సిల్ అయింది. ఇంకా దేవుడి భాగ్యంతో అయితే ఇప్పుడు వెళ్ళినాము. కాకపోతే ఆటో అతను అయితే చాలా ఇబ్బంది పెట్టినాడు రూమ్స్ కోసం అయితే. ఇంకా అటు తిప్పి ఇటు తిప్పి ఇంకా అలా తిప్పుతుంటే ఇంకా నేను చిరాకు పడి ఇంకా ఆపేసండి. దేవుడి సత్రం ఉంటుంది కదా, దేవాదాయ శాఖకి సంబంధించి, ఇంకా అక్కడికి తీసుకెళ్ళమని చెప్పినాము. తనైతే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి అమ్మ, మాకు తెలుసా మీకు తెలుసా అనేసి ఇట్లా ఇబ్బంది పెట్టిండు. కాకపోతే మేమేమన్నాం, అన్నయ్య అక్కడ దొరుకుతూనే ఉంటాం, లేదంటే మీరు ఇంకా ఏ రూమ్ చూపిస్తే అక్కడ స్టే చేస్తామనేసి అన్నాము. ఇంకా కాకపోతే ఇక్కడైతే రూమ్స్ అన్నీ అవైలబులే ఉన్నాయి, చూపిస్తున్నా కదా. ఇదైతే దేవాదాయ శాఖ సత్రం అండి. శ్రీరామ నిలయము, శ్రీ సీతా నిలయం అనేసి. మేమైతే సీతా నిలయంలోకి అయితే వెళ్ళినాము. రీజనబులే అండి, రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. 600 అండి. మేము తీసుకున్న రూమ్ నుండి బాల్కనీ నుండి చూస్తే అయితే గుడి గోపురం అయితే కనిపిస్తుంది, మెయిన్ గోపురం అయితే. ఇది గోదావరి నది తీరం ఇట్లా ఒడ్డునే ఉండండి ఈ సత్రం అయితే. పక్కనే నదిది ఒడ్డు అయితే ఉంది వెళ్ళడానికి. ఇంకా ఇక్కడైతే వాటర్ అవైలబుల్ అనేసి ఎవరో ఇట్లా ఏర్పాటు చేసిండ్రు ఫ్రీగానైతే. బాగుందండి, వర్తే. ఈ రూమ్కి పెట్టచ్చండి. ఏసీ రూమ్స్ అయితే 2000, 1500 అట్లా ఉంది. మేమైతే చలికాలం కదా సరిపోతుంది, ఎందుకంటే దేవుని దర్శనం చేసుకొని ఇంకా బయట తిరుగుతాం కదా. ఓన్లీ ఉంటే ఉంటాం, లేదనేసి ఏదో మామూలుగా అయితే బుక్ చేసుకున్నాం స్నానాలు అవి చేసుకోవడానికి. పిల్లలు అయితే అలసిపోయారు, కాసేపు పడుకున్నారు. ఇంకొకరి వెనకాల ఒకరు చేయాలి కదా స్నానం అనేసి. ఆలోపు అయితే పడుకున్నారు పిల్లలు కాసేపు. ఇంకా చూపిస్తున్నా చూడండి. ఇంకా ఆపోజిట్ రూమ్ నుండి అయితే గోదావరి తీరం కనిపిస్తుంది. చాలా నీట్గానే ఉందండి. ఇదైతే రీజనబుల్ అనిపించింది నాకైతే. ఇంకా బయట ఉండి ఇబ్బంది పడేబడలు. ఇంకా ఆటో అతను చూపించినదైతే 2000, 1500 అట్లా చెప్పిండ్రు రెంట్ అయితే రూమ్కి. ఎందుకులే మనం ఉండేది 4 hours అనేసి ఇదైతే బుక్ చేసుకున్నాం. చాలా నీట్గానైతే ఉంది, చాలా పెద్దగా ఉంది. మనం వెళ్ళగానే ఇట్లా ఊడ్చి చిమ్మ అయితే బెడ్షీట్ అయితే చేంజ్ చేసిళ్ళు. ఇంకా మేము తీసుకెళ్ళిన బెడ్షీట్ అయితే చేంజ్ చేసుకుంటాం తర్వాత. ఇంకా బయటకైతే ఇట్లా చూస్తుంటే కనిపిస్తుంది వాటర్ ప్లాంట్ పక్కకు రాముల వారిది అయితే విగ్రహాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేసిళ్ళు. ఇదైతే మన పక్కనేది శ్రీరామ నిలయం. మేము తీసుకున్నదైతే సీతా నిలయం ఈ పక్కనదండి. బాగా అనిపించింది. లేవగానే దేవుడి దర్శనం అయితే జరుగుతుంది. ఇంకా స్నానం అది చేసిన తర్వాత గోదావరి తీరానికి అయితే వెళ్ళినాము. అక్కడ దీపారాధన చేయడానికి అయితే అరటి దొప్పల్లో ఉంటాయి కదా, ఇంకా అవైతే కొనుక్కున్నాము. ఇట్లా ఇట్లా ఏమంటారు, లింగం అయితే ఉంది.
ముందు గంగాదేవి కూడా తన భార్యనే కదా. ఫస్ట్ అయితే దేవుడికైతే పసుపు కుంకుమ పువ్వులు అట్లా పెట్టుకొని ఇంకా దీపాలు అవి వెలిగించుకొని అయితే తనకు చూపించి ఇంకా అమ్మ ఒడిలోనైతే వదిలినాము. కాకపోతే నీట్గా లేదండి ఇక్కడ గోదావరి తీరంలో. చాలా అంటే చాలా ఇట్లా ఏమంటారు, ప్రతి ఐటెం ఇంక అక్కడే పడేసి ఉంది. నెగ్లిజెన్సీ అయితే జనాల్లో ఉంది. చాలా నీట్గా పెట్టుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా దేవుడి చుట్టూ ఎలా ఉంది, ఇంకా అదే గందరగోళం అయితే కనిపిస్తుంది. స్నానాలు చేసిన వాళ్ళు కూడా విడిచిన బట్టలు పడేసి వెళ్ళడము, ఇంట్లో అయితే అలాగనే పడేసుకుంటారా, నాకైతే అది నచ్చలేదు. ఇంకా ప్రతిదీ ఏ టు జెడ్ ఇంకా చూస్తున్నారు కదా అక్కడ లంగా ఇంకా ఏదైతే అది కనిపిస్తున్నాయండి అక్కడ. అదొక్కటైతే నిర్లక్ష్యం జరిగింది జనాలతోటైతే. కొంచెం ఇంకా నీట్గా పెట్టుకోవచ్చు, కాకపోతే మనతోటే జరుగుతుంది అదైతే. మొత్తం వాటర్ పొల్యూషన్ జరుగుతుందండి. కవర్లు, కొబ్బరికాయలు, ఇంకా ఇప్పిన బట్టలు, ఇంకా అట్లనే నాకు చూడ్డానికైతే నచ్చలేదు. ఇంకా మనం తీసుకున్న అయితే పసుపు, కుంకుమ అట్లా అమ్మవారికైతే సమర్పించుకున్నాము. ఇంకా అమ్మవారు బాగుంటది ఆశీర్వాదం. మనం కార్తీక మాసాల్లో అట్లా వెళ్ళలేం కదా. ఇప్పుడు వెళ్ళినప్పుడైతే అలా చేసుకోవాలి పూజ అనేసి నేనైతే దీపం అది వెలిగించుకున్నాను. ఈ క్లిప్ అయితే ముందొచ్చేది వెనక ఇట్లా ఒకదాని వెనకాల ఒకటి రాకుండా వెనక ముందు అయిందండి. ఇట్లా చూపిస్తున్నా కదండి, చాలా లోతు మెట్లు అయితే ఉన్నాయి. వాటర్ అయితే అంత ఎక్కువ లేదు. కొన్ని టైంలో అయితే వర్షాకాలం అయితే మీది వరకు వస్తాయంట గుడి వరకు వాళ్ళు చెప్పిండ్రు కొబ్బరికాయ అమ్మేవాళ్ళు. అంతా హడావిడైతే ఏమనిపించలేదండి. చాలా నిదానంగా దర్శనం అయితే చేసుకున్నాము. చూపిస్తున్నా కదా ఇక్కడేనండి నేను తీసుకున్నవైతే. జనాలు కూడా బాగా హెవీగా అయితే ఏం లేదు, ఎందుకంటే సంక్రాంతి సెలవుల్లో కదా మేము వెళ్ళింది. బాగానే దర్శనం అయింది. అంత హడావిడి లేకుండా నిశ్శబ్దంగా మంచిగా అనిపించింది. ప్రశాంతంగా దర్శనం అయినది చేసుకున్నందుకైతే. చూపిస్తున్నారు ఇక్కడైతే గోదావరి తీరాన్ని అయితే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి. ఇది కాశీ విశ్వేశ్వర గణపతి అనేసి స్వామివారి టెంపుల్ అండి. కాకపోతే తాళాలు అవి పెట్టేసి ఉన్నాయి. జనాలు చేసే నెగ్లిజెన్సీ తోటైతే వాటర్ పొల్యూషన్ అయితే జరుగుతుంది. మొత్తం ఇట్లా చెత్త పడేస్తున్నారు. నాకైతే నచ్చలేదు అది. ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు వాళ్ళు పట్టించుకుని అక్కడ స్థానికులు. కొత్తగా ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే ఆటో వాళ్ళతోటైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. మళ్ళీ మనము బయట కూడా ఎవరినైనా తెలుసుకుంటూ వెళ్ళాలండి. గుడికైనా ఎటన్నా వెళ్ళాలన్నా. వాళ్ళు ఇంకా దగ్గర ఉన్నా కూడా కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు జనాలనైతే. ఇంకా ఇక్కడ నదిలో అయితే దీపం అది వెలిగించుకొని నీళ్ళైతే తలపై చల్లుకొని ఇంకా దర్శనానికైతే వెళ్ళినాము. మాకైతే తెలవదు ఫస్ట్ టైం కదా. రూమ్‌కు దగ్గరే ఉంటదనేసి తను కూడా చెప్పలేడు అతనైతే. వాళ్ళు చూపించిన రూమ్ వెళ్ళలేదు కదా. తను కొంచెం కోపంగానైతే వెళ్ళిపోయిండు. పోనీలే అనేసి మాకైతే మా బడ్జెట్‌లో రూమ్ దొరికిందనేసి సంతోషించినాము. కాకపోతే మేమున్న బిల్డింగ్ వెనకాలే గోదావరి నది అని అయితే తెలవలేదు. లేదంటే మేము కూడా అక్కడే స్నానం అది చేసేవాళ్ళం. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాము. దగ్గరికైతే రీచ్ అయినాం. ఇలా చాలా బాగా అనిపించింది. పెద్ద పెద్ద గుళ్ళల్లో అయితే కెమెరా అలౌ చెయ్యరు కదా. మామూలుగా బయట వరకైతే చూపిస్తాను. ఇంకా అక్కడ సెల్ ఫోన్స్ అవి భద్రపరిచే ప్లేస్‌లోనైతే ఫోన్స్ అయితే పెట్టేసినాం మేము. మెయిన్ ఎంట్రీ అవ్వగానే ఇంకా అక్కడే స్టాప్ అండి. ఫోన్ అయితే అలౌ ఉండదు. బాగా అనిపించింది. ఫస్ట్ టైం దర్శనమైనా చాలా ప్రశాంతంగా జరిగింది. ఎక్కువ టైం అయితే పట్టలేదు. అక్కడ అమ్మవారికి పూజ చేసిన కుంకుమ, గాజులైతే మాకిచ్చిళ్ళు. చాలా సంతోషం అనిపించింది. ఇంత పెద్ద దేవస్థానాలలో మనకు గాజులు లభించడం అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అక్కడ పూజలకు వాడినట్టున్నారు. వాళ్ళెవరో తెలవదు కానీ నాకైతే గాజులు ఇచ్చిండ్రు. అయితే నెక్స్ట్ వీడియోలో నా చేతులకైతే కనిపిస్తాయి రెడ్ కలర్ బ్యాంగిల్స్ అండి అవి. ఇంక ఇక్కడి వరకే ఫోన్ అయితే తీసుకెళ్ళాం. ఇక్కడైతే సరస్వతి మాత అమ్మవారైతే ఉన్నది. ఇంక ఇక్కడే ఫోన్స్ అవి పెట్టేసి ఇంకా పైకైతే వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత దర్శనం అయ్యి బయటకైతే వచ్చిన తర్వాత లోపల మాకు టికెట్స్ ఇచ్చినారండి అన్నదానం సంబంధించినవి. మాకు తెలియదండి ఇక్కడ ఇట్లా అన్నదానం ఉంటుంది ఇట్లా అనేసి. ఫస్ట్ టైం కదా. చాలా బాగానైతే ప్రసాదం దొరికిందండి మాకు కూడా. నిత్యాన్నదాన సత్రంలో అయితే క్రౌడ్ ఎక్కువనే ఉంది. కాకపోతే అన్నం అయితే అందరికీ దొరికిందండి వచ్చిన వాళ్ళకైతే. మాకు తెలియదు కదా. ఫస్ట్ టైం అయితే ఎలాంటి రిస్క్ లేకుండా మాకైతే భోజనం దొరికింది. తిన్న తర్వాత అయితే మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా వేరే ప్లేస్లకు అట్లా వెళ్ళాలి అనేసి ఫ్రెష్ అప్ అవుదాం అనేసి. మేమున్న రూమ్ దగ్గర అయితే ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. చూపిస్తున్నా కదా ఇదేనండి నిత్యాన్నదాన సత్రం అయితే. ఇక్కడ అమౌంట్ కూడా పే చేయొచ్చండి. ఎందుకంటే మన తరఫున పెట్టే ప్రసాదంలో మనం కూడా భాగస్వామ్యం కావచ్చు. వచ్చిన భక్తులకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలాంటి నిత్యాన్నదాన సత్రంతోటైతే చాలా ఇబ్బంది పడకుండా ఉంటారు జనాలైతే. మన వంతుగా ఇక్కడ సేవ చేయడానికి కూడా జనాలైతే వచ్చిండ్రు. చూస్తున్నారు కదా అక్కయ్యలైతే వాళ్ళు సేవ కోసం అయితే వచ్చినారంట. ఎలా అంటే తిరుపతిలో కూడా సేవకి వెళ్తారు కదా అలాగే ఇట్లా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలో ఏదో తెలియదు కానీ పూర్తిగా తెలియదు ఆ విషయం అయితే. కాకపోతే అట్లా సేవకైతే వెళ్ళొచ్చంట. టెంపుల్ అయితే బయట నుండి అయితే ఈ విధంగా కనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. ప్రశాంతంగా దర్శనం అయితే జరిగింది. ఎలాంటి హడావిడి లేకుండా. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకో కొన్ని ప్లేసెస్ చూపిస్తాను. సీతమ్మ వారి నార చీరలు అవి అనేసి పర్ణశాల.